ఆదిలాబాద్ జిల్లా బోధ్ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర సివిల్ సప్లై హమాలీలు చేపట్టిన యూనియన్ సమ్మె 7వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా బోధ్లోని సివిల్ సప్లై గోదాం వద్ద హమాలీలు కళ్లకు నల్ల గుడ్డలు కట్టుకుని నిరవధిక సమ్మె కొనసాగించారు. సమ్మెకు సిపిఐ మండల సహాయ కార్యదర్శి షేక్ షాకీర్ మద్దతు తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి హమాలీల డిమాండ్లను నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో జరిగిన ఒప్పందం ప్రకారం ప్రతి 2 ఏళ్లకు ఒకసారి హమాలీ రేట్లు పెంచాలని హమాలీలు సివిల్ సప్లై ఆఫీసును ముట్టడించి కమిషనర్ కి మెమొరాండం అందజేశారు. స్పందించిన కమిషనర్ నెలాఖరు లోపల జీవో విడుదల చేసి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చినప్పటికీ నేటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు ఆరోపించారు. సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హమాలీ అధ్యక్షులు షేక్ అహ్మద్, పల్లికొండ ఆసన్న, నీరి ప్రసాద్, షేక్ అల్మస్, మహేష్, రవి, లింగన్న, సిపిఐ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు బోధ్ పట్టణంలోని స్థానిక పౌర సరఫరాల గోడం పక్కన 14వ తేదీ నుండి నిరవధిక సమ్మెను హమాలీ కూలీలు ప్రారంభించారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది. వీళ్ళు పలు డిమాండ్లు తీసుకుని కూర్చోవడం జరిగింది. మెమొరాండం ఇవ్వగానే కమిషనర్ గారు వెంటనే సానుకూలంగా అప్పటికప్పుడు స్పందించి సరే మీతోటి ఈ నెల 26వ తేదీన మీ పలు డిమాండ్లు ఇంకా ఏమన్నా ఉంటే తీసుకురండి, మాట్లాడతామని చెప్పడం జరిగింది. ఈరోజు బోధ్ పట్టణంలోని స్థానిక పౌర సరఫరాల గోడం పక్కన 14వ తేదీ నుండి